అనంతపురం జిల్లా పామిడి మండలంలో ఆరోగ్య హాస్పిటల్పై వచ్చిన ఫిర్యాదు మేరకు డిస్ట్రిక్ట్ హెల్త్ అండ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఈబీ దేవి హాస్పిటల్ను సందర్శించారు. హాస్పిటల్పై వచ్చిన ఫిర్యాదును పరిశీలించి బాధితులకు తగిన న్యాయం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంఎన్హెచ్ఓ సిబ్బంది త్యాగరాజు, ఎంఆర్పిఎస్ నాయకులు సాకే ఓబిలేసు, జై భీమ్ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. జ్వరం వచ్చిందని ఒక 25 years వయసున్న ఆయన ఇక్కడ వచ్చి వైద్యం చేయించుకున్నారు. అప్పుడు ఈ డాక్టర్ ఆనంద్ అనే డాక్టర్కి మేము రిజిస్ట్రేషన్ ఇచ్చాము. ఇక్కడ వీళ్ళు నైట్ టైం వచ్చినారు. మార్నింగు ఆ డాక్టర్ లేని సమయంలో ఇంకో ఆయన ఎవరో ఇచ్చారంట వైద్యము. ఆ జ్వరానికి మందులు ఇచ్చి పంపించారు. తర్వాత ఆయనకి జ్వరము తగ్గకుండా మళ్ళీ గజ్జల్లో గడ్డలాగా వచ్చింది. వెంటనే ఇక్కడికి వస్తే వీళ్ళు అనంతపూర్కి రెఫర్ చేస్తే అనంతపూర్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఆయన చూసి మీకు ముందు యాంటీబయాటిక్స్ ఇవ్వలేదు, అందువల్ల ఇది ఎక్కువైందని చెప్పారంట. మళ్ళీ అక్కడి నుంచి ఆయన 10 రోజులు ఇంట్లో రెస్ట్ తీసుకొని మందులు రాసి ఇచ్చారు. వీళ్ళు 10 రోజులు ఇంటికని వచ్చేసరికి మళ్ళీ వాంతులు ఇవయ్యాయని మళ్ళీ అనంతపూర్కి వెళ్ళారు. అక్కడ వెళ్ళినాక మళ్ళీ వాళ్ళు ఇక్కడ కాదు అన్ని పరీక్షలు చేసి పావని హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పి పావని హాస్పిటల్కి పంపించారంట. అనంతపూర్లో పావని హాస్పిటల్ వాళ్ళు బెంగళూరు రెఫర్ చేస్తే అక్కడ 1.5 నెల బెంగళూరులో ఉండి వైద్యం చేయించుకొని వీళ్ళు కాలుకి సర్జరీ చేశారు 2 సార్లు. సెప్టిసీమియా అని డెవలప్ అయ్యి మొత్తము కాలు 2 సార్లు సర్జరీ చేసి ఇక్కడికి వచ్చారు. వీళ్ళు మాకు మొదటి దశలో వైద్యం సరిగా ఇవ్వకపోవటం వల్ల ఇట్లా జరిగింది అని ఈ హాస్పిటల్ మీద కంప్లైంట్ ఇచ్చారు. దానికోసమని ఎంక్వైరీకి వచ్చాను. పార్ట్ ఆఫ్ ఎంక్వైరీ ఇక్కడ చేశాము. తర్వాత అనంతపూర్లో కూడా వైద్యం చేసిన డాక్టర్స్ని కూడా వాళ్ళ దగ్గర కూడా ఎంక్వైరీ చేసుకొని ఫైనల్గా కన్క్లూజన్ రిపోర్ట్ ఇచ్చి పేషెంట్కి న్యాయం జరిగేటట్టు చూస్తాం.